నమస్తే అందరికీ, దిస్ ఇస్ రవి బస్రూర్. వాల్గా వీడియోస్ 18 మిలియన్స్ సబ్స్క్రిప్షన్ అయింది. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు ఫస్ట్ టైం తీసుకున్న రెమ్యునరేషన్ అంతా ఫర్ ద సాంగ్ అంటే ఏం చెప్తారు? అంత నవ్వారేంటండి? ఎలాగో ఫస్ట్ టైం మీరు తీసుకున్న జీతం ఎంత అంటే సాఫ్ట్వేర్లో చాలా ఎక్కువే ఉంటుంది. కాదు, ఫార్చునేట్లీ నేను ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ $100. ఓకే. సో ఒక ఎన్ఆర్ఐ ఒక ఆయన ఉండేవాళ్ళు. ఓకే. ఆయన ఒక 3 సినిమా అంటే నేను ఇది బెంగళూరులో ఉండే కాలంలో ఒక 3 సినిమాలు చేస్తానని ఆయన నాకు కంటిన్యూస్గా ట్యూన్లు పంపించేవాళ్ళు. ఓకే. ఆయన చెక్కులు కూడా పంపించారు. నేను $100 వేసుకున్నాను, పాటకి $100. సో ఇది ఎప్పుడు 2007. అమ్మ బాబాయ్, 2007 క్లాసు. అయితే జెనెటిక్ వల్ల మీరు ఇంకా యంగ్గా కనబడుతున్నారు. అయితే ఆయన ఆ సినిమాలు చేయలేదు, కాబట్టి నాకైతే డబ్బులు ఇచ్చారు. సో నా రెమ్యునరేషన్ $100. సూపర్ అసలు. అండ్ అది కూడా ఏదో అంటే ఐఎన్ఆర్లో కాకుండా నా ఫస్ట్ రెమ్యునరేషన్ నేను డాలర్లో ఎర్న్ చేసుకున్నాను. సూపర్. అదేదో ఇంట్రెస్టింగ్గా, ఇది ఎవరు అడగలేదు యాక్చువల్లీ, నాకు ఇప్పుడు సడన్గా గుర్తొచ్చింది మీరు అడిగితే. ఇప్పుడు ఎంతలోకి వెళ్ళింది? నేను సరదాగా ఒకసారి ఇలాగే రాంబాబు గారితో మాట్లాడితే, ఎందుకులేండి ఎంతో అంటే, పోనీ చెప్పండి సరదాగా వేలల్లో ఉన్నారా లకారాల్లో ఉన్నారంటే, లకారాలకు వచ్చాను నేను అని అన్నారు. మరి మీరు ఎంతలోకి ఉన్నారు ఇప్పుడు? అది బేసిక్గా ఇట్స్ అ ఫ్లెక్సిబుల్ థింగ్. అవును. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ వాంట్ టు మేక్ ఎ కెరీర్ అవుట్ ఆఫ్ ఇట్, రైట్? బికాస్ జాబ్ చేసుకుంటూ పాటలు రాయడం ఇస్ అ వెరీ డిఫికల్ట్, చాలా ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. అవును. అంటే మేనేజ్ చేయాలి, ఇటు వీళ్ళకి టైంకి ఇవ్వాలి. ఎస్, అది ఇట్ ఈస్ అంటే నేను చాలా ఎఫర్ట్ పెడతాను యాక్చువల్లీ. అండ్ నేను ఆషామాషిగా ఏదో తోసేయని పాటని నేను రాస్తే మంచిగా వెళ్తున్నాయి. సో డెఫినెట్లీ నేను దానికి తగిన రెమ్యునరేషన్ తీసుకోవడానికి అది అవసరము అండ్ ఆవశ్యకత అని ఎవ్రీథింగ్. మొత్తానికి ఎంత బాగా పదాలన్నీ తీసుకొచ్చి పెడుతున్నారు కానీ మనకి చెప్పరు అనమాట. అదే బేసిక్ గా నేను పెట్టే ఎఫర్ట్ కి బాగా తీసుకుంటాను. బాగా తీసుకుంటున్నారు. యు ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ పే చెక్ వాట్ యు ఆర్ గెట్టింగ్? పే చెక్ ఇంకా పెరగాలి, పెరుగుతుంది. సూపర్ అవ్వాలండి. ఇప్పుడు తీసుకున్న దానికి యు ఆర్ ఓకే విత్ దట్. ఇంకా ఫర్దర్ గా ఏం ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి మీ చేతిలో, ఏం రాస్తున్నారు, ఏం మా ముందుకు రాబోతున్నాయి అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఉన్నాయి ఇంకా, అంటే ఇట్ ఇస్ టూ ఎర్లీ అనమాట టు రివీల్. బట్ ఎవరెవరి ఉన్నాయి అట్లీస్ట్ అంటే భీమ్స్ గారితో ఒక 2-3 చేసిన సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ చేసినవి, విచ్ ఆర్ డ్యూ ఫర్ రిలీజ్. అట్లాంటివి చాలా ఉన్నాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా నా దగ్గర రాసేసి రిలీజ్ కి రెడీగా ఉండే ఒక 4 ఉంటాయి, జరుగుతున్న ఒక 4 ఉంటాయి. ఓకే. ఈ మధ్య కాలంలో అంటే ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఓజీ ఇంకా ఏమైనా పెద్ద సినిమాలు ఏమైనా ఒప్పుకున్నాయి ఉన్నాయా? లేదు, ఇట్ ఇస్ టూ ఎర్లీ. ఇంకా డిస్కస్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు నేను బేసిక్ గా బయటకు వచ్చి నేను ఎప్పుడు తిరగలేదు ఫస్ట్ థింగ్, బికాస్ నేను యుఎస్ లో ఈ మధ్యనే మా ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇంకా టైం పడుతుంది అన్నమాట. ఎగ్జాక్ట్లీ. సో నేను అక్కడ ఉండడం వల్ల నాకు కొంచెం ఇండస్ట్రీ కనెక్షన్స్ చాలా తక్కువ. సరే, వచ్చిన వాటిని నిలబెట్టుకొని రాస్తున్నాను. నౌ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అవుదామని చెప్పి చూస్తున్నారు. నాకు మంచి మొత్తం కంప్లీట్ ఉద్యోగం మొత్తం వదిలేసారా? ఉద్యోగం కంప్లీట్ గా ఇంకా వదలలేదు. మధ్యలో యాక్చువల్లీ రాహు రాసే కాలంలో యాక్చువల్లీ నేను మొత్తం వదిలేసి ఐ యూస్ టు రన్ ఏ స్టార్ట్అప్. సో బట్ ఆ తర్వాత కరోనా వల్ల దాన్ని షట్ డౌన్ చేసాము. అండ్ దెన్ అనుకోకుండా ఈ జాబ్ వచ్చింది. సో ప్రస్తుతానికి వెళ్తోంది, బట్ ఈవెన్చువల్లీ వీ నీడ్ టు సీ. Okay. Hello, nenu mi Ruksha Dhillon. Congratulations to Volga Videos. Volga Videos ki congrats andi. Congratulations to 17 million subscribers of Volga Videos. Congratulations to the whole team. Congratulating Volga Videos on that. Inga many more subscribers your way and meer ilane entertain chestundandi mammalni. Thank you.